డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. అసలు పౌలు ఎవరు? ఏ దేశస్థుడు? సౌలు పౌలుగా ఎందుకు పిలువబడ్డాడు? పౌలు ఏం చదువుకున్నాడు? ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు? పౌలు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు చనిపోయాడు? పౌలు యూదుడా లేదా రోమీయుడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పౌలు ఎవరు, ఏ దేశస్థుడో తెలుసుకుందాం. ఫిలిప్పీయులు 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడనే, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనే, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనే. ఈ లేఖనం ప్రకారం పౌలు హిబ్రూ వంశానికి చెందినవాడు మరియు బెన్యామీను గోత్రంలో జన్మించాడు మరియు ఇజ్రాయేలీల ఆచార ప్రకారం పుట్టిన 8వ రోజునే సున్నతి పొందాడు. అయితే మనకు ఈ లేఖనంలో తార్సువాడైన సౌలు అని వ్రాయబడింది. దీని ప్రకారం సౌలు నివసించే ప్రాంతం తార్సు. అయితే ఈ తార్సు అనే ప్రాంతం ఇప్పుడు ఎక్కడ ఉందంటే, తార్సును ఇప్పుడు ఆధునిక కాలంలో టెర్సస్ అని పిలుస్తారు. ఇది ఇప్పుడు టర్కీ దేశంలోని ఆగ్నేయంగా సిలిసియాలో ఉంది. అంటే పౌలు టర్కీ దేశంలో టెర్సస్లో జన్మించాడు. ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు, యూదుడు. అయితే ఎక్కడో 2 దేశాల అవతల టర్కీ దేశంలో ఉన్న తార్సులో పుట్టడం ఏమిటి? దీనికి సమాధానం ఏమిటంటే, పౌలు నిజంగా టర్కీ దేశంలో ఉన్న తార్సులో పుట్టాడు, అంటే అన్య దేశంలో పుట్టాడు. కానీ బెన్యామీను గోత్రానికి చెందిన ఇజ్రాయేలీయుడే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పౌలు యొక్క తల్లిదండ్రులు యోధా దేశానికి చెందినవారు. వీరు యోధా దేశం నుంచి టర్కీ దేశానికి వలస వెళ్ళడం జరిగింది. ఆ టర్కీ దేశంలో ఉన్నప్పుడు పౌలు పుట్టాడు. ఉదాహరణకు భారతదేశ సంతతికి చెందినవారు అమెరికాలో స్థిరపడి పిల్లల్ని ఎలా కంటున్నారో, అలాగే యోధా దేశ సంతతికి చెందిన పౌలు యొక్క తల్లిదండ్రులు టర్కీ దేశంలో స్థిరపడి అక్కడ పౌలును కన్నారు. పౌలు యొక్క తల్లిదండ్రులు అన్య దేశంలో స్థిరపడినా కానీ యూదా చట్టాలు, ధర్మశాస్త్ర నియమ నిబంధనలు తోచా తప్పకుండా పాటించేవారు. పౌలును కూడా చిన్న వయసు నుంచే అన్యుల యొక్క కలుషితం అంటనివ్వకుండా తల్లిదండ్రులు పౌలును పెంచారు. మరియు పౌలు యొక్క తల్లిదండ్రులు పరిసయ్యులు కావున మోషే ధర్మశాస్త్రం పట్ల మహా నిష్ఠ కలిగిన వారు. ఈ వాతావరణంలోనే పౌలును పెంచారు. పౌలు తల్లిదండ్రులు గ్రీకును వ్యతిరేకించినా కానీ పౌలు మాత్రం గ్రీకు మరియు ఆమోదయోగ్యమైన లాటిన్ భాషలు మాట్లాడగలడు. అలాగే ఒక సందర్భంలో పౌలు నేను రోమీయుడినని చెప్పుకున్నాడు. యూదుడైతే రోమీయుడని ఎందుకు చెప్పుకున్నాడు? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 28వ వచనం. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడినెను. ఈ లేఖనంలో స్పష్టంగా పౌలు నేను పుట్టుకతోనే రోమీయుడును అన్నాడు. ఇది నిజమే, పౌలు రోమీయుడే. అలాగే మరొక సందర్భంలో పౌలు నేను యూదుణ్ణి అన్నాడు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 39వ వచనం. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సువాడినైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. ఈ లేఖనంలో పౌలు నేను యూదుణ్ణి అంటున్నాడు. ఇది కూడా నిజమే. ఈ 2 లేఖనాల ప్రకారం పౌలు రోమీయుడు మరియు యూదుడు. అయితే పౌలు రోమీయుడు మరియు యూదుడు ఎలా అయ్యాడంటే, క్రీస్తుపూర్వం 64లో పాంపే అను చక్రవర్తి కిలికియా అను ప్రాంతాన్ని అనగా సిలిసియను రోమా ప్రావిన్స్గా చేశాడు. దీని రాజధాని తార్సు. కావున తార్సు ఒక రాజధానిగా గొప్ప నగరంగా తయారయ్యింది. ఆ కాలంలో రోమా ప్రావిన్స్ అధికారంలో తార్సు ఉన్నది. అప్పటికి పౌలు యొక్క తల్లిదండ్రులు అక్కడే నివసిస్తున్నారు. అప్పుడే పౌలు జన్మించాడు. అందుకే పౌలు పుట్టుకతోనే రోమా పౌరుడు అయ్యాడు. పౌలు యూదుడే, కానీ తార్సు అనేది రోమా ప్రావిన్స్లో ఉండడం వల్ల రోమా పౌరసత్వం పౌలు కలిగి ఉన్నాడు. ఉదాహరణకు భారత సంతతికి చెందినవారు అమెరికా పౌరసత్వం ఎలాగూ పొందుకుంటున్నారో, అలాగే పౌలు యొక్క తల్లిదండ్రులు యోధా దేశానికి చెందినవారే, కానీ తార్సుకు వెళ్ళిపోవడం వల్ల
అక్కడ రోమా పౌరసత్వం పొందుకున్నారు. ఆ సమయంలోనే పౌలు పుట్టడం వల్ల పౌలు కూడా రోమా పౌరుడు అయ్యాడు. అయితే పౌలు తల్లిదండ్రులు రోమా పౌరసత్వం ఎలా పొందుకున్నారనేది తెలియదు. బహుశా వారు రోమా పౌరసత్వాన్ని కొనుగోలు చేసి ఉండవచ్చు. అది చాలా ఖరీదైనది. అందుకే ఈ లేఖనంలో సహస్రాధిపతి నేను బహుద్రవ్యమిచ్చి రోమా పౌరసత్వం సంపాదించుకున్నానని అన్నాడు. కానీ పౌలైతే కొనుగోలు చేయకుండానే పుట్టుకతోనే రోమా పౌరసత్వం పొందుకున్నాడు. దీని ప్రకారం పౌలు యూదుడు మరియు రోమా పౌరసత్వం కలిగినవాడు. అయితే ఈ రెండు విధానాలను పౌలు కలిగి ఉండుట ఇది దేవుని ప్రణాళిక. గలతీయులు 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఈ లేఖనం ప్రకారం పౌలు తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన మొదలుకొని దేవుడు పౌలును ప్రత్యేకపరిచాడు. పౌలు యోధా జాతికి సంబంధించిన వాడే, కానీ తార్సులో పుట్టి రోమా పౌరసత్వం కలిగిలాగున దేవుడే చేశాడు. ఎందుకంటే అన్యజనులలో యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించాలని దేవుడు పౌలు యందు పుట్టుకతోనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందులో భాగంగానే రోమా పౌరసత్వం పొందడానికి రోమా ప్రావిన్స్లో ఉన్న తార్సులో దేవుడు పౌలును పుట్టించాడు. దీనివల్ల రోమా పౌరసత్వంతో రోమా ప్రాంతాలలో తిరిగి అన్యజనులకు సువార్త ప్రకటించే అవకాశం పౌలు పొందుకున్నాడు. ఈ విధంగా పౌలు సుమారు క్రీస్తుశకం 5వ సంవత్సరంలో టర్కీ దేశంలో కిలికియాలోని తార్సు పట్టణంలో రోమన్ పౌరసత్వంతో జన్మించాడు. ఆ తరువాత పౌలు సుమారు 5 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు తిరిగి యూదా దేశానికి యెరూషలేముకు వచ్చేశారు. అంటే టర్కీ దేశం నుంచి ఇజ్రాయేలు దేశానికి తిరిగి వచ్చేశారు. ఆ తరువాత పౌలుకు దాదాపు 13 సంవత్సరములు వచ్చేసరికి యెరూషలేములో గమలీయేలు అనే రబ్బీ దగ్గర విద్యనభ్యసించుటకు తల్లిదండ్రులు పౌలును పంపారు. ఈ గమలీయేలు దగ్గర హిబ్రూ లేఖనాలను అధ్యయనం చేయడం మరియు ధర్మశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయడం, యూదుల చరిత్ర, కీర్తనలు, ప్రవక్తల రచనలు పౌలు నేర్చుకున్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడినై. ఈ లేఖనం ప్రకారం గమలీయేలు అనే రబ్బీ దగ్గర యెరూషలేములో ధర్మశాస్త్ర సంబంధముగు ప్రతి లేఖనాలయందు పౌలు శిక్షణ పొందాడు. ఇది సుమారు పౌలు 13 సంవత్సరముల ప్రాయంలో జరిగింది. అప్పటికి తార్సు నుంచి తిరిగి యెరూషలేముకు వచ్చాక గమలీయేలు దగ్గర పౌలు ఈ శిక్షణ పొందాడు. ఈ విధంగా సుమారు 6 సంవత్సరములు గమలీయేలు దగ్గర యెరూషలేములో పౌలు శిక్షణ పొందాడు. ఆ తరువాత యూదుల సుప్రీంకోర్టు అయిన సన్హెడ్రిన్లో ఉండే 71 మంది సభ్యులలో ఒకటిగా ఉండి యూదుల నియమ నిబంధన చట్టాల మీద అత్యాసక్తి కలిగి ఉండి అందులో న్యాయవాదిగా పౌలు పనిచేశాడు. ఇక ధర్మశాస్త్రం అంటే మహా నిష్ఠ కలిగి జీవించేవాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే సహించేవాడు కాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27 నుంచి 42లో ఉన్న మహాసభ అంటే యూదుల సన్హెడ్రిన్. ఇదే యూదుల సుప్రీంకోర్టు. అందులో పౌలు కూడా ఉన్నాడు. అప్పటికింకా పౌలును దేవుడు పిలువలేదు. ఆ సన్హెడ్రిన్ ముందు పేతురు క్రీస్తు గురించి ప్రసంగించాడు. ఈ మాటలు పౌలు వినే ఉండవచ్చు, కానీ సభ మంచిగా జరిగేలాగన పేతురు విషయంలో అక్కడ జోక్యం చేసుకోలేదు. అలాగే స్టెఫను న్యాయ విచారణలో కూడా పౌలు సన్హెడ్రిన్లో ఉండవచ్చు, ఎందుకంటే పౌలు అందులో సభ్యుడు. అప్పటికింకా దేవుడు పౌలును పిలువలేదు, కానీ అక్కడ వారు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ విషయం పౌలుకు కూడా తెలిసి ఉండవచ్చు. ఈ స్టెఫను మరణంతో యెరూషలేములో క్రైస్తవులకు వ్యతిరేకంగా గొప్ప హింస కలిగింది. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి క్రీస్తును ప్రకటిస్తున్నారో వారిని హింసించడం జరిగింది. అంటే క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. అసలే పౌలు ధర్మశాస్త్రం పట్ల మహా నిష్ఠ కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని శిష్యులు మరియు క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారని వారిని చెల్లాచెదురు చేయడానికి పౌలు ప్రయత్నించాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి
చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు ఇంతకు ముందే యూదుల సుప్రీంకోర్టు అయిన సన్హెడ్రిన్లో ఉండి 71 మంది సభ్యులలో ఒకడు కాబట్టి ఆ అధికారంతో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉండే క్రైస్తవులను ఇంటికెళ్ళి మరి స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి చెరసాలలో బంధించేవాడు. ఈ విధంగా క్రైస్తవులను సౌలు హింసించేవాడు. క్రైస్తవులపై మరింత కోపంతో దమస్కు సమాజం వారికి పత్రికలిచ్చి వారి అనుమతితో ఇంకా క్రైస్తవులు మార్గంలో ఉండేవారిని శిక్షించుటకు చెరసాల్లో వేయుటకు ప్రధాన యాజకుని దగ్గర అనుమతి కోరతాడు. దీనికోసం దమస్కుకు సౌలు ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలోనే జరిగిన మహా కీలకమైన ఘట్టం ఏమిటంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనములు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఈ లేఖనం ప్రకారం సౌలు క్రైస్తవులను హింసించుటకు మహాకోపంతో దమస్కుకు ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం సుమారు యెరూషలేము నుండి దమస్కుకు 150 మైళ్ళ దూరం. అప్పుడు దేవుడు వెలుగు రూపంలో వచ్చి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని దేవుడు స్వరంతో మాట్లాడతాడు. అంతటితో సౌలు మారు మనస్సు పొందుతాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఈ లేఖనం ప్రకారం దమస్కు మార్గంలో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి దేవుని ప్రణాళికలో భాగంగా సౌలు దేవుని నామం భరించుటకు ఏర్పరచుకున్న సాధనంగా పౌలు తయారయ్యాడు. అప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని కాకుండా క్రీస్తును ప్రకటించడం పౌలు ప్రారంభించాడు. ఈ వృత్తాంతం బట్టి ఈ భూమి మీద దేవుడు ఎటువంటి వారినైనా మార్చగలడని మనం విశ్వసించవచ్చు. ఇప్పుడు మనం సౌలు పౌలుగా ఎందుకు పిలువబడ్డాడో తెలుసుకుందాం. సౌలు అనేది యూదుల పేరు, హిబ్రూ భాష. అందుకే ఇశ్రాయేళ్ల మొదటి రాజైన సౌలు కూడా హిబ్రూ భాషలోనే సౌలు అని పిలువబడ్డాడు. అలాగే దేవుడు కూడా సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని యోధా భాషలోనే పిలిచాడు. అలాగే పౌలు అనేది రోమన్ పేరు, పుట్టింది యూదుల తల్లిదండ్రులకే. అందుకే సౌలు అని పేరు పెట్టారు. కానీ రోమా ప్రావిన్స్లో తార్సులో రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు కాబట్టి రోమా భాషలో పౌలుగా పిలువబడ్డాడు. పౌలు కూడా రోమన్ పేరు మీదనే సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన 3 మిషనరీల ప్రయాణాల్లో అన్యుల మధ్యన సువార్త ఎక్కువగా ప్రకటించడానికి వీలుగా రోమన్ పేరునే అనగా పౌలు పేరునే ఉపయోగించడం జరిగింది. అందుకే ముందు సౌలుగా పిలువబడిన ఆ తరువాత అన్యుల మధ్య సువార్త చేయుటకు రోమన్ పేరునే పౌలు ఉపయోగించాడు. ఈ విధంగా పౌలు దమస్కు మార్గంలో ఎప్పుడైతే మారు మనసు పొందాడో అప్పటి నుంచి క్రీస్తు రాజ్య సువార్తకై అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డాడు. ఆఖరికి మంచి పోరాటము పోరాడి క్రీస్తు కొరకు బలిదానం అయ్యాడు. దమస్కు మారు మనసు నుంచి అతని మరణం వరకు కాలక్రమం మనం చూసినట్లయితే క్రీస్తు శకం 34లో దమస్కు మార్గంలో దేవుడు పౌలుతో మాట్లాడడం జరిగింది. క్రీస్తు శకం 34 నుంచి 37 వరకు అరేబియాలో 3 సంవత్సరములు సువార్త చేశాడు. క్రీస్తు శకం 46 నుంచి 48 వరకు మొదటి మిషనరీ ప్రయాణం చేశాడు. క్రీస్తు శకం 49లో జెరూసలేం కౌన్సిల్లో పాల్గొన్నాడు. క్రీస్తు శకం 49 నుంచి 52 వరకు రెండవ మిషనరీ ప్రయాణం చేశాడు. క్రీస్తు శకం 51, 52లో మొదటి 2 దెసలోనికు రాసిన పత్రికలు రాశాడు. క్రీస్తు శకం 53, 57 వరకు మూడవ మిషనరీ ప్రయాణం చేశాడు. క్రీస్తు శకం 55, 56లో మొదటి 2 కొరింథీ పత్రికలు వ్రాసాడు. క్రీస్తు శకం 57లో రోమా పత్రిక వ్రాసాడు. క్రీస్తు శకం 57లో జెరూసలేములో అరెస్ట్ అయ్యాడు. క్రీస్తు శకం 57 నుంచి 60 మధ్యలో జైలు శిక్ష అనుభవించాడు. క్రీస్తు శకం 60 నుంచి 61లో సీజర్కు విజ్ఞప్తి చేసి రోమ్కు లేఖ వ్రాసాడు. క్రీస్తు శకం 61 లేదా 62లో ఎఫెసీల పత్రిక వ్రాసాడు. క్రీస్తు శకం 61 లేదా 62లో కొలస్సీల పత్రిక వ్రాసాడు. క్రీస్తు శకం 61 లేదా 62లో ఫిలోమోనుకు పత్రిక వ్రాసాడు. క్రీస్తు శకం 62 లేదా 63లో పిలిపిలకు పత్రిక వ్రాసాడు. క్రీస్తు శకం 63లో రోమన్ జైలు నుండి విడుదల పొందాడు.
క్రీస్తకం 63 లేదా 64లో స్పెయిన్ పర్యటన చేశాడు. క్రీస్తకం 64లో మొదటి తిమోతి పత్రిక వ్రాసాడు. క్రీస్తకం 64లో తీతుకు వ్రాసిన పత్రిక వ్రాసాడు. క్రీస్తకం 65 లేదా 66లో హెబ్రీల పత్రిక వ్రాసాడు. క్రీస్తకం 66 నుంచి 67 వరకు రెండవసారి రోమన్ జైలు శిక్ష అనుభవించాడు. క్రీస్తకం 67లో రెండవ తిమోతి పత్రిక వ్రాసాడు. క్రీస్తకం 67లో పౌలు బలిదానం అయ్యాడు, అనగా చంపబడ్డాడు. ఈ విధంగా పౌలు తన జీవిత కాలంలో బైబిల్లో 14 పుస్తకాలు వ్రాసాడు, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ విధంగా దేవుని కోసం పౌలు అనేక కష్టాలు, దెబ్బలు, ఆకలి బాధలు అనుభవించి దేవుని కోసం బలిదానం అయ్యాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.